హైదరాబాద్ నగరానికి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండ ప్రాంతం ఇది. ఇక్కడికి చేరుకోవాలంటే ఇబ్రహీంపట్నం, మంచాల్ మండల్, తిప్పాయిగూడ మీదుగా ప్రధాన రహదారి ఉంది. ఇది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం, అంతులేని నిర్లక్ష్యానికి గురైన ఒక అద్భుత సౌధం. ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా ఇక్కడి రాళ్ళు రప్పలు ఇప్పటికీ చారిత్రక ఆనవాలు చూపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి దివిటీలు పడతాయి. చుట్టూ అడవి, పర్వత ప్రాంతాలు, అందమైన కోనేరు, ఇంకా తెరిచి చూస్తే గుహలోపలికి తొంగి చూస్తే మరిన్ని చారిత్రక విశేషాలు బయటపడతాయి. ఆది మానవుల కళాజీవనం ఆనవాళ్లు కనిపిస్తాయి. రాచకొండను రక్షించుకోవాల్సిన బాధ్యతను మరింత బలంగా గుర్తు చేస్తాయి. కాకతీయ పాలకుడు గణపతి దేవునికి అండగా నిలిచిన రేచర్ల పద్మనాయక వంశీయులు మొదటగా రాచకొండ దుర్గాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. వీరు 1326లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకుని రాచకొండ కేంద్రంగా పాలన సాగించారని, ఇందులో భాగంగా అంతఃపురాన్ని నిర్మించారని చెబుతారు. తదనంతరం క్రీస్తు శతకం 16వ శతాబ్దంలో సింహభూపాలుడి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తారు. సింహభూపాలుడు స్వతహాగా కవి కావడంతో వసంతోత్సవాల పేరిట సకల కళాకోవిదులను సన్మానించేవారట. దైవభక్తితో పాలకుల పరవశం. రాచకొండ పాలకులు స్వతహాగా విగ్రహారాధకులు కావడంతో వీరి పాలనా కాలంలో దేవాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. దైవభక్తితో వీరు పరవశం పొందేవారు. ఇందుకోసం రాజ్యంలోని పలు చోట్ల దేవాలయాలను నిర్మించారు. మొదటి ముఖద్వారం. రాచకొండ ప్రాంతానికి వెళ్లే మొదటి ముఖద్వారం. ఈ ముఖద్వారం పడమటి దిక్కున ఉంటుంది. పెద్ద పెద్ద రాతి బండలను అద్భుతంగా చెక్కి ఎంతో పటిష్టంగా నిర్మించిన మొదటి ముఖద్వారం. రెండవ ముఖద్వారం. రాచకొండ ప్రాంతానికి వెళ్లే రెండవ ముఖద్వారం. ఈ ముఖద్వారం దక్షిణ దిక్కు ఉంటుంది. పెద్ద పెద్ద బండరాలను అద్భుతంగా చెక్కి రాతి కట్టడంలో నిర్మించిన ఈ ముఖద్వారం రాచకొండ పాలకుల అనంతరం విధ్వంసానికి గురైంది. మూడవ ముఖద్వారం. రాచకొండ ప్రాంతంలో ఉన్న మూడవ ముఖద్వారం. పెద్ద పెద్ద బండరాలను ఎంతో అద్భుతంగా చెక్కి ఎంతో పటిష్టంగా నిర్మించిన ఈ ముఖద్వారం నాలుగవ ముఖద్వారం. మొదటి గుహ గుర్రాల గుట్ట పైనున్న వైష్ణవ దేవాలయానికి దగ్గరలోనే ఆగ్నేయం వైపు ఉంది. ఈ గుహకు తూర్పు పడమర దిశల్లో ప్రవేశ నిష్క్రమ ద్వారాలు సహజమైన ఉన్నాయి. ఉత్తరం వైపున గుండు పైన, దక్షిణం వైపున పడగా 40 అడుగుల ఎత్తున గుహ త్రిభుజాకారంలో ఏర్పడింది. ఈ దక్షిణం వైపున గుండుకు ఉత్తరాదిముఖంగా ఆది మానవులు ఎరుపు రంగు చిత్రాలు గీశారు. ఐదవ ముఖద్వారం. రాచకొండ ప్రాంతంలో ఉన్న ఐదవ ముఖద్వారం. అందమైన వృక్షాల మధ్య 20 అడుగుల ఎత్తులో అందమైన రాతి కట్టడంతో నిర్మించిన ఐదవ ముఖద్వారం. మెట్లు. పూర్వకాలంలో రాచకొండ పాలకులు ధనరాసుల్ని కొండ పైభాగానికి తీసుకువెళ్లేవారని చారిత్రక ఆనవాలు చెబుతున్నాయి. గుర్రాల సహాయంతో ధనరాసుల్ని కొండపైకి తీసుకెళ్లి రాజుగారికిచ్చేవారట. గుర్రాల కాళ్లు జారకుండా అవి ఎక్కడం కోసం బండరాలపై మెట్లు చెక్కు. ఆరవ ముఖద్వారం. రాచకొండ ప్రాంతంలో ఉన్న ఆరవ ముఖద్వారం. ఈ ముఖద్వారం మీద ఒక చెట్టు అద్భుతంగా వెలిసింది. రాతి కట్టడంతో నిర్మించిన ఈ ముఖద్వారం రాచకొండ పాలకుల అనంతరం విధ్వంసానికి గురైంది. రాచకొండ ప్రాంతంలో ఉన్న ఏడవ ముఖద్వారం. 10 అడుగుల ఎత్తులో అద్భుతమైన రాతి కట్టడంతో ఎంతో ప్రతిష్టంగా నిర్మించిన ఏడవ ముఖద్వారం అద్భుతమైన రాతి కట్టడాలను చూడడానికి పర్యాటకుల తాకిడి ప్రారంభమైంది. సంకెళ్లబావి ప్రతిష్టత. అప్పట్లో రాచకొండ సామ్రాజ్యం సంపన్న దేశంగా ఉండేదని చెప్తారు. రాచకొండ చుట్టూ పటిష్ట రక్షణ కవచం ఉండడంతో ధనరాశులన్నిటినీ ఈ అంతఃపురంలోనే దాచేవారట. అంతఃపురంలో ఉన్న సంకెళ్ల బావిలో గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. సంకెళ్ల బావిలో ఎప్పుడు చూసినా నీరు ఉంటుంది. దీని లోతు ఎవ్వరికీ అంతుపట్టదు.
ఈ బావి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో గల తంగేడిపల్లి చెరువులోకి స్వరంగం ఉందని చెబుతారు. రాజులు తమ ధనరాశుల్ని శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఇందులోనే దాచిపెట్టేవారని చెబుతారు. బంగారు గొలుసులు. పూర్వకాలం రాజులు సంఖ్యల బావి నీరే వాడేవారట. బంగారు గొలుసులతో కూడిన తొట్టితో నీటిని సేకరించి రాజుగారికి అందించేవారని చరిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. దేవాలయం. దైవభక్తిలో పాలకుల పరవశం. రాచకొండ పాలకులు విగ్రహారాధకులు కావడంతో వీరి పాలనా కాలంలో దేవాలయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం రాజ్యంలోని పలుచోట్ల దేవాలయాలను నిర్మించారు. పూర్వకాలం నుంచి నేటి వరకు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. రాచకొండ ప్రాంతంలో కొన్ని విచిత్రమైన గుండ్లు చాలా ఉన్నాయి. ఒక్కో గుండు ఒక్కో ఆకారంలో ఉంది. త్రిభుజాకారంలో కొన్ని గుండ్లు విచిత్రంగా ఉన్నాయి. గుండు మీద గుండు నిలబడి ఉండడంతో ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తాయి. పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. గుప్త నిధి. రాచకొండ పాలకుల అనంతరం ఈ ప్రాంతంపై దొంగల కన్ను పడింది. గుప్త నిధుల కోసం వేట మొదలు పెట్టారు. కొండ పైభాగంలో అక్కడక్కడ గుంతలు తవ్వి గుప్త నిధులను కాజేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. రాచకొండ ప్రాంత దేవాలయ సమీపంలో ఉన్న అతిపెద్ద కోనేరు. ఇందులో ఎప్పుడు చూసినా నీరు ఉంటుంది. పూర్వకాలంలో రాజులు ఈ గుండంలోనే స్నానాలు చేసేవారట. ఈ గుండంలో ఉన్న నీరు చూసి పర్యాటకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విద్యాలయం. రాచకొండ ప్రాంతంలో ఉన్న పురాతన విద్యాలయం. పెద్ద పెద్ద బండరాలను కళా నైపుణ్యంతో ఎంతో అద్భుతంగా చెక్కి నిర్మించిన దేవాలయం. పూర్వకాలంలో రాచకొండ ప్రాంత ప్రజల పిల్లలు ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించేవారట. శిల్పకళ. రాచకొండ ప్రాంతంలో ఉన్న రాళ్లు రప్పలు ఇప్పటికీ చారిత్రక ఆనవాళ్లు చూపుతున్నాయి. విగ్రహం. రాచకొండ పాలకులు కళా నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట. రాచకొండ ప్రాంతంలో పెద్ద బండపై అద్భుతంగా చెక్కి ఉన్న వీరభద్రుడి విగ్రహం. చెట్టు. రాచకొండ ప్రాంతంలో అందమైన చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఓ అద్భుతమైన చెట్టు కేవలం రాతి బండపై వెలిసిన ఈ చెట్టుకు ఆకులుండవట. ఎప్పటికీ ఎండిపోకుండా ఈ చెట్టు ఒకేలా ఉంటుందట. రాచకొండ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు ఈ చెట్టును చూసి ఎంతగానో సంబరపడిపోతున్నారు. గుండం. రాచకొండ పైభాగంలో ఉన్న గుండం. ఇందులో ఎప్పుడు చూసినా నీరు ఉంటుంది. రాతి కట్టడంతో నిర్మించిన ఈ కోనేరు గోడపై కొన్ని చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. పూర్వకాలంలో రాచకొండ రాజుల భార్యలు ఇందులో స్నానాలు చేసేవారట. ఇప్పటికీ ఈ కోనేరు చెక్కు చెదరకుండా ఉంది. బావి. రాచకొండ ప్రాంతంలో కొండ పైభాగంలో ఉన్న అతిపెద్ద భయంకరమైన బావి. కేవలం ఈ బండరాతితో ఏర్పడిన ఈ బావిలో ఎప్పుడు చూసినా నీరు ఉంటుంది. పూర్వకాలంలో రాజులు ఈ బావి నీరే వాడుకునేవారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. చెరువు. రాచకొండ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద చెరువు. పూర్వకాలంలో ఈ చెరువు నిండుగా ఉండేదట. రాచకొండ పాలకులు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వ్యవసాయానికి ఈ చెరువు నీరే ఉపయోగించేవారు. కోనేరు. దర్గా సమీపంలో ఉన్న అందమైన కోనేరు. ఎప్పుడు చూసినా ఇందులో నీరు ఉంటుంది. ఈ నీరు ఎప్పటికీ ఇంకిపోదట. పూర్వకాలంలో రాచకొండ రాజుల భార్యామణులు ఈ కోనేరులోనే స్నానాలు చేసేవారట. అద్భుతమైన రాతి కట్టడంతో ఎంతో పటిష్టంగా నిర్మించిన ఈ కోనేరు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. సురంగం. రాచకొండ ప్రాంతంలో ఒక గుట్టకు 2 బండరాళ్లు ఏర్పడ్డాయి. ఈ బండరాళ్ల మధ్య 20 అడుగుల సురంగం ఉంది. ఇందులో సీతారాముల వారి గర్భగుడి ఉందని చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి. ఈ గుడిలో సీతారామ లక్ష్మణతో పాటు హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. హిందూ ముస్లింల సమైక్యతకు నిలయం గాడిపీర్ల ఉర్సు. రాచకొండ కోట కింది భాగంలో దర్గా ఉంది. ఇక్కడ గాడిపీర్ల ఉర్సు పేరిట ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. ముస్లింలతో పాటు హిందువులు సైతం ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. భోగిని మంచం. రాచకొండ పాలకులు రాజభోగాలు అనుభవించేవారని ఇక్కడ చారిత్రక ఆనవాలు చెప్తున్నాయి. ఇందుకోసం అంతఃపురం సమీపంలో ఓ కొండపై సేద తీరేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేశారు. ఈ కట్టడాన్ని భోగిని మంచం అనే పేరుతో పిలుస్తారు. రాతితో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నైజాం పాలనలోనే విధ్వంసం ప్రారంభం. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అలనాటి రాజరికపు పాలకులు మనకు విలువైన సంపదను సమకూర్చి పెట్టారు. వాటిని పరిరక్షించి భావితరాలకు అందించడంలో నేటి ప్రజాస్వామ్య పాలకులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. రాజరికపు కాలంలో గొప్ప సామ్రాజ్యాలుగా వెలుగొందిన ప్రాంతాలు నేడు కాలగర్భంలో కాలిపోతున్నాయి. పర్యవేక్షణ కరువబడంతో అలనాటి ఆనవాళ్లు మరుగున పడుతున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న విధ్వంసంపై పాలకులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా తదనంతర కాలంలో రాజుల పాలన నశించి సామ్రాజ్యాలు అంతరించాయి. అప్పటి నుంచి గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ నిధుల కోసం తవ్వని చోటంటూ లేదు. ధనదాహంతో కోటలో ఉన్న విగ్రహాలను కట్టడాలను ధ్వంసం చేశారు. పాలకులు ఇకనైనా స్పందించి విధ్వంసం నుంచి కాపాడి పర్యాటక రంగంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని గుర్తు